నమస్తే తెలుగువారి విశ్వవేదిక టీవీ9 యూఎస్ఏ వారధి కార్యక్రమానికి స్వాగతం. నేను పద్మావతి. లీడర్ల సర్దుబాట్లు, క్యాడర్ల సిగపట్లు, బీజేపీ, టీడీపీ, జేఎస్పీవి పొత్తులా ఎత్తులా, ఢిల్లీలో ఏం జరుగుతోంది, గల్లీలో క్యాడర్ ఏమంటోంది? ఈ అంశాలపై మాట్లాడడానికి జనసేన సీనియర్ నేత కిరణ్ రాయల్ వారధి ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడాలనుకునే ఎన్ఆర్ఎస్ కాల్ చేసిన నెంబర్స్ 914023490015, 914023490016. వాట్సాప్ వీడియో కాల్ చేసిన నెంబర్ 8006036036. నమస్కారం అండి కిరణ్ గారు. నమస్తే మేడం. మీకు వారధి టీవీ9 ప్రేక్షకులకి వారధి ప్రోగ్రామ్ అందరికీ మేడం నమస్కారం. కిరణ్ గారు, లీడర్లు అంటే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలేమో పొత్తుల గురించి చర్చిస్తూ ముందుకు నడుస్తూ ఉన్నారు. మరి క్యాడర్లు ఏంటి? క్యాడర్ మధ్యలో సయోధ్య లేనట్టుగా అనిపిస్తోంది. ఎవరు చెప్పారు మేడం? అవంతా ఏం లేదు మేడం. అంతా వైసీపీ పుకారు చేస్తుంది. బ్రహ్మాండంగా ఉంది మా పార్టీ. జనసేన, టీడీపీ కలిసి పనిచేయబోతున్నాం. రెండు పార్టీలు రేపు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం. అలాగే బీజేపీ కూడా మాతో కలిసి రాబోతోంది. ఇది వాస్తవం. అంతే, కేవలం సోషల్ మీడియాలో వైసీపీ పేటీఎం బ్యాచ్ అవి ప్రచారం చేస్తాం తప్ప మేమైతే ఒకటే టార్గెట్లో ఉన్నాం. జగన్ దించడానికి మేము రాష్ట్రం బాగుండాలని ఆలోచనతో ఎత్తులు పై ఎత్తులు ఏం లేదు, ఒక కమిట్మెంట్తోనే పాలిటిక్స్ చేస్తున్నాం. ఖచ్చితంగా 2024 అంటే ఇంకా 2 నెలలతో వచ్చే ఎలక్షన్లో మేము గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం మేడం. రైట్. 3 ముక్కల్లో చెప్పారు కానీ అంత క్లారిటీ కనిపించట్లేదు ఆన్ గ్రౌండ్. ఎందుకంటే ఒక పార్టీ, ఒక పొలిటికల్ పార్టీ లక్ష్యం ఏముంటుందంటే అధికారం కానీ లేకపోతే ప్రజా ప్రయోజనార్థం అంటారు కదా. ఇక్కడ జనసేన క్లియర్గా చెప్తుంది, మీ నాయకుడు కూడా ఏ ప్రచారంలో కానీ అదే మాట వాడుతున్నారు, వైసీపీని దించాలి అనేసి. మేడం ఒకటండి, ఇక్కడ రాష్ట్ర ప్రయోజనం కోసం ఇప్పుడున్న పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్రంలో వైసీపీ పరిపాలన ఎలా ఉందో ప్రతి ఒక్కరు తెలుసు. మన రాష్ట్రం చెప్పడం కదా, పక్క రాష్ట్రాలు మారుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో మేము ఎలా అయితే జనసేన టీడీపీ కలిసిపోతాం అనేది గత 6 నెలల ముందు ఫిక్స్ అయింది. దానికి ముందు 2 ఏళ్ల ముందే చెప్పాం మేము ఓటు చేయలేనివ్వం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గత 15 సంవత్సరాల రాజకీయాలు చూస్తాం. ఎప్పుడు జనసేన కానీ తెలుగుదేశం పార్టీగా మేము సపరేట్గా పోటీ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఎలక్షన్లో ఏదైతే అధికార పార్టీ రాజశేఖర రెడ్డి కానివ్వండి, గతంలో ఈరోజు వైఎస్ఆర్ జగన్మోహన్ కానివ్వండి, అప్పుడున్న కాంగ్రెస్ కానివ్వండి, వీళ్ళు అధికారం వస్తున్నారు, ఈజీగా వచ్చేస్తున్నారు. గతంలో కూడా మేము 45 నుంచి 50 స్థానాలు ఓడిపోవడానికి కారణం కూడా టీడీపీ మేమే. ఈసారి అది కాదు, టార్గెట్ ఒకటే అనుకున్నాం, ఒకటే ప్లానింగ్గా పోతున్నాం. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో 1-2 చిన్న పొరపాట్లు ఉంటాయి మేడం. ఇప్పుడు ఒక ఇంట్లో నాక ఫ్యామిలీలో చిన్న సమస్యలు ఉన్నప్పుడు గ్రౌండ్ లెవెల్ ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఒకటే ఏమంటే రేపు అధికారం వచ్చాక ఇవన్నీ సెట్ అయిపోతాయి. అధికారం వచ్చే వరకు కొన్ని ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కొన్ని సీట్లు వాళ్ళని అండర్ వర్క్ మేమని వాళ్ళని ఉంటారు. కానీ ఇవన్నీ సెట్ చేయడానికి ఒక కమిటీ వేస్తున్నారు చంద్రబాబు గారు, కళ్యాణ్ గారు. త్వరలో 4-5 రోజుల్లో ఈ కమిటీ కూడా రాబోతోంది, ప్రతి జిల్లా తిరగబోతోంది. అన్నీ సెటరేట్ చేసుకుని అందరూ ఒకే వ్యూహంతో పనిచేయబోతున్నాం మేడం. రైట్. మహేష్ ఉన్నారు మీతో మాట్లాడడానికి కాలిఫోర్నియా నుంచి. మహేష్ గారు నమస్తే. కిరణ్ రాయల్ గారు, ఒక 2 క్వశ్చన్స్ అండి. ముఖ్యంగా ఈ వాలంటీర్ వ్యవస్థతోని కొంత దొంగ ఓట్లను క్రియేట్ చేశారు వైసీపీ పార్టీ వాళ్ళు. ముఖ్యంగా మీరు ఈ దొంగ ఓట్లను ఎలిమినేట్ చేయడానికి, లేకపోతే ఈ వాలంటీర్ వ్యవస్థ ప్రతి 50కి అసలు వాళ్ళు వైసీపీ పార్టీకి ఓటు వేస్తారా, లేకపోతే జనసేన టీడీపీ కాంబినేషన్ కు ఓటు వేస్తారా అన్నటువంటి ఒక పూర్తి మానిటరింగ్ లో ఉంటారండి. అసలు అది లోకల్ గా గ్రౌండ్ లెవెల్లో జరిగేది అది. కాబట్టి అది మీరు ఎలా ఫేస్ చేస్తారు? అది చాలా పకడ్బందీగా, చాలా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి 50 ఇళ్లకి ఉన్న వాలంటీర్ చేసే పనే అది. కాబట్టి మీరు ఈ దొంగ ఓట్ల ఎలిమినేషన్ ఒకటి, తర్వాత ఈ వాలంటీర్లు చేసే ఈ వేషాలు, ఈ నాటకాలన్నీ ఎలా ఫేస్ చేస్తారు? ఫస్ట్ పాయింట్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ముఖ్యంగా ఇప్పుడు ఈ 2-3 మంత్స్ పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోనే ఉండాలండి. ఎందుకంటే ఈ పార్టీకే ఆయన స్టార్ట్ చేయాల్సింది. అప్పుడు వారాహి చేశారు, చాలా మంచి రెస్పాన్స్ ఉంది. కానీ మధ్యలో కాస్త బ్రేక్ వచ్చింది. మేబీ ఈ పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నారు. కానీ ఇప్పటి నుంచి ఎన్నికలు రేపు అనేంత వరకు హీ హ్యాస్ టు బి ఇన్ ద పబ్లిక్. బాగా మీరు ఇంకా బాగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈసారి వచ్చే ఎన్నికలు అంత ఈజీగా ఉండవు. కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? థర్డ్ ఏంటంటే, ముఖ్యంగా అండి మీరు ఈ కొంతవరకు మిమ్మల్ని
అసలు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అని చెప్పేసి కొంతమంది మీడియా సంస్థలు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎందుకంటే మీ యొక్క పొత్తు చెడగొట్టడానికి అమ్ముడుపోయిన మీడియా సంస్థలు కొన్ని కుక్కలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అభ్యర్థి కాకపోతే ఎలా, లేకపోతే ఏదో మీకు ముష్టి వేశారా సీట్లు అని ఈ ప్రచారం మొదలు పెడతారు కొన్ని మీడియా సంస్థలు. కాబట్టి మీరు ఈ మీడియా సంస్థలు కూడా మీకు కొంచెం ఇబ్బంది పెడతాయి. వాటితో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. దాని గురించి ఏమంటారు? థ్యాంక్ యూ మహేష్ గారు, మంచి క్వశ్చన్ అడిగారు. వాలంటరీ వ్యవస్థ దొంగోట్లు అనేది వాలంటరీ వ్యవస్థే కాదు చేసింది, అధికారులు చేశారు. ఐఏఎస్ అధికారులు దొంగోట్లు ఎక్కించారు, పోలీసులు దొంగోట్లు ఎక్కించారు, మున్సిపల్ అధికారులు, బిఎల్ఓ ఆఫీసర్స్ ప్రతి ఒక్కరు దొంగోట్లు ఎక్కించారు. మీరు చూస్తున్నారు, గత 15 రోజులుగా తిరుపతిలో సంచలనం జరుగుతోంది. ఒక ఐఏఎస్, నిన్న ఒక డీసీ, ఈరోజు 3 సిఐలను, ఒక ఎస్ఐని వరుసపెట్టి సస్పెండ్ చేస్తున్నారు. చాలామందిని, మోస్ట్లీ ఇంకా 10 మందికి పైగా అధికారులు ఉన్నారు, అందరినీ సస్పెండ్ చేస్తారు. ఎవరు వదిలే ప్రసక్తే లేదు. ఏమంటే వాలంటరీ వ్యవస్థ ఒక లిస్ట్ తీసుకువెళ్ళి ఇస్తుంది వాళ్ళకి. ఈ 50 ఇళ్లలో ఇన్ని ఓట్లున్నా ఈ కులం మీద ఇది టార్గెట్ ఇస్తే దీన్ని బిఎల్ఓ అధికారులు దొంగోట్లు చేర్చారు. కానీ ఇక్కడ ఏం చేశారంటే ఎన్నికల్లో, ఇప్పుడు ఉదాహరణకి మాది తిరుపతి అనుకుందాం, తిరుపతి మా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఒక 40 కిలోమీటర్ దూరంలో ఉన్న ఓట్లు తెచ్చి ఇక్కడ చేర్చారు, ఇక్కడ ఓట్లు అక్కడ చేర్చారు. అంటే ఎక్స్ట్రా ఓట్లు ఇవన్నీ రేపు దొంగ ఓట్లు వేసుకునే అవకాశం ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇక్కడ ఓటేసి వెళ్ళి అక్కడ వేయచ్చు 2 hours జర్నీ చేసి, అక్కడ ఓటేసి ఇక్కడ వచ్చి ఓటేయచ్చు 2 hours జర్నీ చేసి. ఇవన్నీ వైసీపీ ప్లాను. కానీ వాళ్ళకి తెలియదు ఏమంటే ఈసారి ఎన్నికల అధికారులు స్ట్రిక్ట్గా ఉండబోతున్నారు. ఇప్పటికే చాలామంది మీద వేటు పడింది. కాబట్టి అంత తమాషా అయితే కాదు ఎలక్షన్ అనేది. మేము కూడా స్ట్రిక్ట్గానే ఉన్నాం, గట్టిగా పోరాడుతాం, గట్టిగా ఫైట్ చేయబోతున్నాం. రెండో క్వశ్చన్, మీరు పవన్ కళ్యాణ్ గారు వారాయి షెడ్యూల్ బాగా చెప్పారు, మంచి క్వశ్చనే. 14వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి గోదావరి జిల్లాలో అవుతుంది. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ అభ్యర్థుల ప్రకటన తర్వాత మళ్ళీ ఈస్ట్ వెస్ట్ అయిన వెంటనే కృష్ణా జిల్లా, రాయలసీమ మొత్తం ఈ 2-3 నెలలు షెడ్యూల్ మొత్తం రెడీ చేశారు. ప్లాన్ మొత్తం మాకు కూడా వచ్చింది అని రెడీ చేస్తున్నాం. ఈ 2-3 నెలలు ఎన్నికల వరకు పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ ప్రజల్లో ఉంటుంది. ఏదో 1-2 రోజులు తప్ప మీరు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో ఉండబోతున్నారు. అట్ అ టైం మీరు చెప్పినట్టు ఈ మీడియా సంస్థల గురించి మనం మాట్లాడే టైం కాదు, ఇది ప్రతిరోజు మాట్లాడేది. కాబట్టి దాని గురించి మనం డిస్కస్ చేయడం వేస్ట్. దానికి సంబంధించి సోషల్ మీడియా కానీ మనకు కావాల్సిన మీడియా మనకి అందరూ కూడా మనతో సపోర్ట్గా ఉన్నారు. రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిందిగా మనం అందరూ చూస్తున్నాం. కేవలం వైసీపీ ఉన్న కొన్ని ట్రాప్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాదని 100% మనం తీసుకునే సీట్లన్నీ పోటీ చేసే సీట్లు మనం గెలిస్తే కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి మీరు. రైట్. కిరణ్ గారు, అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ముఖ్య నేతలు సర్దుబాటులో బిజీగా ఉంటే కొన్ని సీట్లలో మాత్రం అసలు అంటే కుదరట్లేదు, సయోధ్య కుదరట్లేదు అని వినిపిస్తోంది. అక్కడ మరి ఏ విధంగా సర్దుబాటు అవ్వబోతోంది? హౌ యు ఆర్ గోయింగ్ టు కంక్లూడ్ దాట్ ఫ్యూ సీట్స్? మేడం ఒకటండి, ఇప్పుడు ఒక నియోజకవర్గంలో 10 ఉంటాయి, ఒక జిల్లాలో 10 అనుకుందాం, 10 నియోజకవర్గాల్లో. అందులో ఒక 6 టీడీపీ చేయొచ్చు, 4 జనసేన చేయొచ్చు. అక్కడ ఆల్రెడీ టీడీపీకి 4 క్యాడర్ ఉంటారు, వాళ్ళు సర్దుబాటు చేయాలి. అంటే మోస్ట్లీ మేము తీసుకున్న స్థానాలన్నీ కూడా మేము బలంగా ఉన్న స్థానాలు తీసుకుంటున్నాం. మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏమంటే జనసేన ఎక్కడైతే బలంగా ఉందో అవి ఏం మిస్ చేయట్లే. మేము ఈ రాష్ట్రంలో మేము బలంగా ఎక్కడైతే ఉన్నామో అవన్నీ తీసుకుంటున్నాం. అలాంటి ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ గుర్తించాం. ప్రజారాజ్యం పార్టీ గెలిచిన ప్లేసులు ఉన్నాయి, ప్రజారాజ్యం పార్టీ సగం ప్లేస్ వచ్చిన ప్లేసులు ఉన్నాయి. అలాగే జనసేన పార్టీ మొన్న 30,000 40,000 ఓట్లు పడే ప్లేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము ఫిల్టర్ చేసి అందులో మాట పోటీ చేయబోతున్నాం. అవన్నీ కూడా ఎందుకంటే రేపు టీడీపీని డిస్టర్బ్ చేయాలని ఆలోచన మాకు లేదు. మేము బలంగా ఉన్న చోట మా సీట్లు మాకు ఇవ్వని అడుగుతున్నాం. ఖచ్చితంగా అవి కింద స్థాయి నుంచి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకుంటున్నాం. జనసేన పార్టీ 2019 నుంచి ఇప్పుడు దాకా ఎక్కడైతే బలంగా ఉన్నాయో, మొన్న జరిగిన సర్పంచ్ కానివ్వండి, జెడ్పీటీస్ ఎంపీటీస్లో గెలిచి స్థానాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఏది వదిలే ప్రసక్తి లేదు. అనంత మేము పోటీ చేస్తాం మేడం. రైట్. మొన్నటిదాకా అంటే త్రికోణపు 3 పార్టీల మధ్య పోటీ అనుకున్నాము, కానీ ఇప్పుడు కాంగ్రెస్ కూడా మధ్యలో కదలిక మొదలుపెట్టింది. అంటే ఇంతవరకు ఉన్న కాంగ్రెస్ వేరు, షర్మిల చేతిలో పగ్గాలు పెట్టాక కాంగ్రెస్ వేరు. సో ఎలా ఉండబోతుంది మీ స్ట్రాటజీ? మేడం మాకన్నా వైసీపీ వాళ్ళు నడితే బాగుంటుంది ఒకటే ప్రశ్న. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తీగల బెల్టే, వైసీపీ కాంగ్రెస్ 2 ఒకటే. మా దృష్టిలో వైసీపీ కాంగ్రెస్ 2 ఒకటే.
కాంగ్రెస్ నాయకులు వైసీపీలోకి వచ్చారు. ఇప్పుడు వైసీపీలో నాయకులు కాంగ్రెస్లోకి పోతున్నారు కదా, ఇద్దరు ముగ్గురే వెళ్ళిపోయారు. అప్పుడే ఇంకా చాలామంది వెళ్తారు. ఇంకా కొన్ని లిస్టు ఉన్నాయి. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా 60 మంది ప్రకటించాలి, వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి షర్మిల గారు ఆయన వదిన బాణం, ఆయన వేసే ప్రశ్నలకు ఆయన ఆన్సర్ చెప్తే చాలు. ఎందుకంటే షర్మిల గారు లేకపోతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండి పాదయాత్ర జరిగేది కాదు. ఆయన ప్రతి వాడవాడ తిరిగి జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ తిరిగింది షర్మిల, వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు ఆమెకు బాధ అంటే రాష్ట్రం ఇలా అయిపోతుందనో, లేకపోతే ఆమె అడిగిన ఎమ్మెల్సీ ఇవ్వలేదనో, ఆస్తిలో ఓటాలనో, అవి మాకు తెలియదు. ఆమె అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, ఈ రాజశేఖర రెడ్డి కూతురుగా నేను అండగా ఉంటానని చెప్పి వచ్చినప్పుడు మేము ఎవరైనా సరే స్వాగతిస్తాం. ఎందుకంటే ఆవిడ జగన్మోహన్ రెడ్డిని మాట్లాడిన కూడా మేము మాట్లాడిన మాటలే, గతంలో మేము మాట్లాడిన విమర్శలు అవన్నీ వాస్తవాలు మాట్లాడుతుంది. మేము కొత్తగా ఏం యాడ్ చేయట్లేదు. కాబట్టి షర్మిల గారు వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఇబ్బంది, మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు మేడం. ఎందుకంటే మేము ఆల్రెడీ కూటమిలో ఉన్నాం, మాకు జనసేన టీడీపీ కూటమి ఉన్నాం, రేపు బీజేపీ కలవబోతుంది. కాబట్టి మా కూటమి వేరు. రేపు వైసీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టుకుంటారు, వైసీపీ ఓట్లే కాంగ్రెస్ చీలిపోతాయి. కానీ మాకు వచ్చే నష్టం లేదు, మనం దాని గురించి వరియాల్సిన అవసరం లేదు మేడం. మాకు అంటే మీరు జనరల్ స్టేట్మెంట్ ఇస్తున్నారు కాంగ్రెస్ వల్ల ఇబ్బంది లేదు అనేసి, కానీ యాజ్ ఎ పొలిటికల్ పార్టీ మీరు కూడా క్యాల్కులేషన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఎమర్జ్ అంటే ఒక పొలిటికల్ ఫుల్ ఫ్లెజ్డ్ పొలిటికల్ పార్టీ కాబట్టి ఆ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ ఇప్పుడు మీరు వైసీపీ ఓన్లీ గోల్ లాగా పెట్టుకొని ఇన్ని రోజులు అంటే ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు. బట్ యాజ్ అ కాంగ్రెస్ ఆల్సో సెగ్మెంట్ ఉంటుంది కదా, సో దానికి కూడా స్ట్రాటజీ రచించాల్సిన అవసరం ఉందేమో మేడం. మేము కాంగ్రెస్ మేము వైసీపీ ఏపీ స్టేట్ డెవలప్మెంట్ గోల్గా పనిచేస్తున్నాం. అంటే మేడం అలా కాదు, కాంగ్రెస్ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో మాకన్నా ప్రజలు క్షమించే పరిస్థితులు లేరు. కాంగ్రెస్ ఆ రోజు రాష్ట్రం చేలగొట్టి విడగొట్టి వాళ్ళ స్వార్థం కోసం ఇచ్చి ఈరోజు రాజధాని లేకుండా రాష్ట్ర పరిస్థితి అలా అయిపోయింది, దారుణం అయిపోయింది. కాబట్టి కాంగ్రెస్ని పట్టించుకునే పరిస్థితులు ఉండడం బెటర్ అనిపిస్తుంది. ప్రజలైతే పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ని, మేము కూడా పట్టించుకోవడం బెటర్. ఎందుకంటే మేము ఇంకో పార్టీని పట్టించుకోవడం కన్నా మా పార్టీ బలోపేతం చేసుకుంటూ జనసేన టీడీపీ అలయన్స్లో గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడానికి వెళ్తే బాగుంటుంది అనడం జగన్మోహన్ రెడ్డి ఓడించే ప్రయత్నం చేస్తున్నాం తప్ప కాంగ్రెస్ గురించి పట్టించుకునే టైం లేదు, కాంగ్రెస్ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం మాకు లేదు మేడం. రైట్, సతీష్ ఉన్నారు న్యూయార్క్ నుంచి మీతో మాట్లాడడానికి. సతీష్ గారు నమస్కారం అండి. హలో యా మాట్లాడండి సార్. కిరణ్ హలో సార్. సతీష్ గారు అదే ఏం లేదు, జనసేన పార్టీ పెట్టుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది, కానీ అసలు మీ ఎజెండా అంటే మీ గోల్ ఏంటి అర్థం కావట్లేదు. అంటే మీరు తెలుగుదేశంతో ఉంటే మీరు అంటే పవన్ కళ్యాణ్ అసలు సీఎం అయ్యే ఛాన్స్ ఉందా అసలు? అంటే మీరు ఓన్లీ యు ఆర్ ప్రమోటింగ్ సిబిఎన్ అండ్ లోకేష్ అంతేగాని మీరు అంటే అక్కడ నిజంగా అంటే పొలిటికల్ పార్టీలా లేరు. ఓన్లీ అంటే వాళ్ళకి బట్రెస్ చేయడానికి అంటే కొంచెము సపోర్ట్ చేయడానికి ఏదో కొంచెము ఓట్లు తెప్పించడానికి ఉన్నారు, కానీ మీ అంతటి మీరు ఎదగడానికి ట్రై చేయట్లేదు. అంటే ఎందుకు అని నాకు అనిపిస్తుంది. దిస్ ఈజ్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ అంటే టైప్ ఆఫ్ పాలిటిక్స్. ఫస్ట్ ఏమో మీరు అసలు పోటీ చేయలేదు, సెకండ్ టైం ఎలక్షన్స్ లో ఏదో ఆపోజిషన్ ఓట్స్ చిలగొట్టాలని చూశారు, ఇప్పుడు మళ్ళీ టీడీపీతో వెళ్తున్నారు, మళ్ళీ అక్కడ బీజేపీ అంటారు. అసలు మీ ఎజెండా అసలు మీ గోల్ ఏంటో అర్థం కాకుండా కన్ఫ్యూజింగ్ గా ఉంది. అసలు పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే సిబిఎన్ ఉన్నాక అక్కడ పవన్ కళ్యాణ్ సీఎం ఎలా అవుతాడు? ఓకే సతీష్ గారు, మీరు కూడా పాపం వైసీపీ ట్రాప్లో పడినట్టున్నారు అంటే నా ఆలోచన. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాల్సిన దానికి ఒకటే అండి, సీట్లు కావాలి. మేము గతంలో చెప్పాం, మాకు గౌరవమైన స్థానాలు మాకు వస్తున్నాయి, ఆ సీట్లు మేము గెలవబోతున్నాం. ఫస్ట్ సీఎం ఎలా అవ్వాలో తర్వాత ఖచ్చితంగా మాకు తీసుకొచ్చి సీట్లు గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు సీఎం. సెకండ్, మా గోల్ ఏం లేదండి, ఈ రాష్ట్రం బాగుండాలి. రాష్ట్రం రాజధాని లేదు, ఉద్యోగాలు లేవు, వలస వెళ్ళిపోతున్నారు, రాష్ట్రంలో నేరాలు అరాచకాలు, రోజుకు ఒక యాక్ట్, రోజుకు ఒక సిస్టమ్ తెచ్చి ఈ రాష్ట్రాన్ని బీహార్ కన్నా దారుణ పరిస్థితి తీసుకొస్తారు. ఈ రాష్ట్రంలో ఇంకా ప్రజలు బతికే పరిస్థితులు లేరని తీసుకొస్తారు. కాబట్టి ఒక ఆవేదన, మీ అందరూ ఎక్కడో బయట దేశాల్లో ఉన్నా ఇక్కడ స్థానికంగా ఉన్న మీ కుటుంబ సభ్యులు అడగండి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో. పరిస్థితులు బాగాలేదు. కాబట్టి దీనికి మా గోల్ అదే, రాష్ట్రం బాగుండాలి. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని
మనం దించకపోతే రాష్ట్రం బాగుపడదు ఆలోచనలు తప్ప మేము అర్జెంట్గా సీఎం అయిపోలో ప్రైమ్ మినిస్టర్ అయిపోలో కిరీటాలు పెట్టుకోవాలి ఆలోచన లేదు. ప్రజలు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మాకు అవకాశం వస్తుంది, ఇస్తారు. మేము కూడా ఏదైతే హామీలు ఇస్తున్నామో ఎలక్షన్కి ఆ హామీలు మేనిఫెస్టో రెడీ చేస్తాం, అవన్నీ కూడా మేము ఓకే చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రిని చూడాలని చెప్పి మీకు ఆశ ఉంది, ఎలాగుందో మీకన్నా ఎక్కువ కోరిక మాకు ఉంది, రాష్ట్ర ప్రజలకి ఉంది, చాలామందికి ఉంది. కాబట్టి ఇంకొక 2 నెలలు ఆగితే ఇవంతా ఒక క్లారిఫై వస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను సార్ మీకు. రైట్. మాధవి ఉన్నారండి టెక్సాస్ నుంచి, మీతో మాట్లాడడానికి. మాధవి గారు నమస్కారం అండి. మాట్లాడండి అమ్మా. సార్ గెస్ట్ కి నమస్కారం అండి. నాది ఒక 2 క్వశ్చన్స్ అండి. బీజేపీకి ఓటింగ్ బ్యాంక్ ఈ దగ్గర లేదు కదా, అలాంటి బీజేపీతోని మీరు కలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎంత ప్రచారం చేసినా కూడా ఈ అగైనెస్ట్ అంటే జగన్ పవన్ కళ్యాణ్ గురించి సొంత చెల్లెల్నే తిడుతున్నాడు కదా, అలాంటిది పవన్ కళ్యాణ్ గురించి బ్యాడ్ గా అంటే ప్రమాదం కూడా ఉండొచ్చు కదా, మీరు ఏ విధంగా అతనికి సెక్యూరిటీ అరేంజెస్ చేస్తున్నారు, మీరు దాని గురించి చెప్పండి. సో మీరు ప్రచారం చేస్తున్నారు కానీ ఇంకా డీప్ గా ప్రజల మధ్యకు వెళ్ళట్లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళు కానీ డబుల్ స్టాండర్డ్ తీసుకునే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఆనెస్టే కానీ దానికి ఎక్కువగా ఈ బీజేపీ కానీ వీళ్ళు కానీ, ఎందుకంటే నిన్న టీవీలో చూసిన విధంగా అయితే జగన్ ని కూడా బీజేపీ స్టాండ్ తీసుకుంటుంది, అర్థం కావట్లేదు. కానీ బట్ పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా వీళ్ళు న్యాయం చేస్తారో కూడా నాకు అర్థం కావట్లేదు. దయచేసి దాని గురించి చెప్పండి. రైట్ మేడం మాధవి గారు నమస్కారం అండి, మంచి క్వశ్చన్ సార్. బట్ మేడం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి స్ట్రాటజిక్స్ పవన్ కళ్యాణ్ గారికి ఉందండి. మనం ప్రజారాజ్యం పార్టీలో దెబ్బతిన్న తర్వాత కూడా మనం రాజకీయాలు నేర్చుకోకపోవడం అంటే హాస్యాస్పదం. ప్రజారాజ్యం పార్టీ దెబ్బతిన్న తర్వాత రాజకీయం పూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా ఓనామాలు వచ్చేసండి. కానీ ఇక్కడ చంద్రబాబు గారితో కలిసి పనిచేస్తున్నామంటే చంద్రబాబు గారు కూడా మనతో కలిసి పనిచేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎంతసేపు మనం చంద్రబాబు గారితో పని చేసుకుంటాం అనుకుంటారు కాదు, చంద్రబాబు గారు కూడా మనతో కలిసి పనిచేస్తున్నారు ఈ రాష్ట్రం కోసం. కాబట్టి మీరందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏదో మనం మోసపోతున్నామో మోసం చేస్తున్న ఆలోచన మైండ్లో ఫస్ట్ ఆ థాట్ తీసేసేయండి. ఇక్కడ మనం ఒకటే చేయబోతున్నాం, మన అధికారులు రాబోతున్నాం. రాష్ట్ర రాజకీయాలుగా దేశ రాజకీయాలు కూడా పొత్తులు పెట్టుకుంటారు. బీజేపీ పార్టీ కానీ పెద్ద పెద్ద పార్టీలు కానీ అధికారులు ఎందుకు పొత్తులు పెట్టుకుంటారంటే కొన్ని రాష్ట్రాల్లోని ఈక్వేషన్ కానివ్వండి, క్యాల్కులేషన్ కానివ్వండి. అక్కడ మోడీ గారు మళ్ళీ వస్తున్నారు, అక్కడ మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. మోడీ గారు చరిష్మా, మోడీ గారు రాష్ట్రానికి ఇది చేయాలని మంచితనం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి ఉన్న సాన్నిహిత్యం కానివ్వండి, ఇవన్నీ కూడా అవసరం. కాబట్టి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కాంబినేషన్ 2014 కాంబినేషన్ రిపీట్ అవ్వాలన్న ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం మేడం. రైట్. కిరణ్ గారు, కాలర్స్ మాటలు వింటున్నారు కదా, జనసేన జనంలోకి వెళ్ళట్లేదంట. మరి ఎప్పుడు వెళ్తోంది జనసేన జనంలోకి? మేడం మేము జనంలో ఉన్నాం మేడం, మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం ఏముంది మేడం? జనం అంటే ఎలా మేడం? ఇంటింటికి ఆల్రెడీ ఇక్కడ లోకల్ క్యాడర్, స్థానిక క్యాడర్ ప్రతిరోజు ఇంటికి తిరుగుతున్నాము. ఒకరు చెప్పున్నా ఇందాక కొన్ని మీడియాస్ మమ్మల్ని చూపించట్లేదు అనేది వాస్తవం మేడం. కొన్ని కారణాలు ఉంటాయి, అవి మనం బహిరంగంగా చేసుకోకూడదు. ఇప్పుడు మేము లోకల్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంటికి వెళ్తున్నాడు, ప్రజల్లోకి వెళ్తున్నారు, గాజు గ్లాస్ గుర్తు సింబల్ వచ్చింది, హై లెవెల్లో స్థాయిలో వాళ్ళు వెళ్తున్నారు, ఏ స్థాయిలో స్థాయి తిరుగుతున్నారు మేడం. కానీ ఇప్పుడు అభ్యర్థులు కూర్చొని అనౌన్స్ చేసే పరిస్థితి ఉంది, కొన్ని నాటుబోట్లు ఉంటాయి. ఈ పనిలో ఉన్నాము, ఖచ్చితంగా ఈ జనంలో ఉండబోతాం. జనంలో రాకుండా రాజకీయ పార్టీ ఎందుకు పెడతారు మేడం? పవన్ కళ్యాణ్ గారు 2019 3 నెలలు తిరిగారండి, మొన్న వారాయి తిరిగాం. ఎప్పటికప్పుడు సమస్యలపైన పోరాడుతున్నాం, జనసేన పార్టీ వెళ్తున్నాం. బట్ బయట కనిపించట్లేదు, ఎందుకంటే మేము అలా ఎస్టాబ్లిష్ చేసుకోవట్లే. మా అండర్ వర్క్ చేసుకుందామనే ఆలోచనతో మేము ప్రతి ఇంటికి పోతున్నాం. ప్రతి ఇంటికి జనసేన పార్టీ ఉంది, గాజు గ్లాస్ గుర్తుందని చెప్పి తెలుసు మేడం. కేవలం 1-2 కొన్ని సందర్భాలు కొన్ని చోట్ల రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో పోలేకపోతుందంటే అక్కడ ఏదో కారణాలు ఉన్నాయి, అవన్నీ కూడా సర్దుబాట్లు చేస్తున్నాం మేడం. రైట్. కృష్ణ ఉన్నారు షికాగో నుంచి. కృష్ణ గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్ రాయ్ గారు నమస్తే సార్. నావి ముఖ్యంగా రెండు క్వశ్చన్లు ఉన్నాయి సార్. మన టీడీపీ పార్టీ నుంచి లోకేష్ గారు కానీ లేదంటే మన పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి సభలో, అంటే ఇప్పుడు ప్రస్తుతం కాకపోయినా ఇంతకుముందు సభల్లో గుడ్డలు ఇప్పి కొడతాను అని కట్రాయిడ్తో నడిపిస్తాను అన్నారు కదా సార్. ఆ మాట కేవలం వైసీపీ పార్టీలో ఉన్న మగ నాయకులకైనా సార్, లేదా ఆడవారికి కాదా?
ఇఫ్ ఇట్ ఈజ్ లేడీ లీడర్స్ అయితే అది దుశ్శాసన పరం అవుతుంది కదా సార్. అది దానికి మీరు సమాధానం స్ట్రైట్ గా చెప్పండి సార్. రెండవది, నా రెండో ప్రశ్న ఏంటి అంటే, ఈ వైసీపీ పార్టీలో లీడర్స్ ని ప్రమోషన్ ఇచ్చి డిమోషన్ ఇచ్చి వేరే వేరే ప్లేసులకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అని అంటున్నారు కదా సార్. మరి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు 2 ప్లేసుల్లో నిలబడ్డారు కదా సార్. అక్కడ అన్ఫార్చునేట్లీ బై బ్యాడ్ లక్ ఓడిపోయారు. సో భవిష్యత్తులో ప్రమోషన్ డిమోషన్ ఇచ్చి వేరే ప్లేసులకి వెళ్తారా, లేదంటే అదే ప్రదేశాల్లో నిలబడి తన అదృష్టాన్ని మరొకసారి పరీక్షించుకుంటారా నాకు చెప్పగలుగుతారా సార్? థ్యాంక్ యూ సార్. రైట్. కృష్ణ గారు, మేము గుడ్డలోడు తీసి కొడతాం తిడతామనేది ఎవరినన్నామంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నాం. మరి వ్యక్తులు ఎవరైతే కొంతమంది మంత్రులు ఉన్నారో ఈ మధ్య ప్యాకేజీని అవన్నీ ఇవన్నీ మాట్లాడారో వాళ్ళని మాట్లాడతాం. ఆడవాళ్ళని గౌరవించడం పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. కేవలం ఎలా అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నేను రోజా గారిని చాలా కామెంట్లు చేస్తే నన్ను పిలిచి మందలించారు మా నాయకుడు. దయచేసి ప్రతిపక్షంలో ఉన్న మహిళా నేతలు కానివ్వని, మహిళా మంత్రులు కానివ్వని, మహిళా ఎమ్మెల్యేలు కానీ ఎవరిని ఒక మాట్లాడద్దండి. మన సంస్కారం అది కాదు, వాళ్ళకి లేదు జ్ఞానం, మనకుంది. చెప్పండి ఒకసారి ఎక్కడ కూడా వైసీపీలో కానివ్వండి మనం ఉన్న మహిళా మంత్రులని మహిళా ఎమ్మెల్యేలు ఎవరిని కూడా ఒక మాట మాట్లాడకండి మీరు ఎవరు కూడా చెప్పి పిలిచి మందలించారు. ఇది రియల్ నాకు తెలుసు, ఎందుకంటే నేను స్పాట్లో నన్ను పిలిచి చెప్పారు కాబట్టి చెప్తున్నా. అదే ఆయన మానసత్వం, ఆయన మెంటాలిటీ. కాబట్టి మనం దాని గురించి ఇంకా మనం క్లియర్ చెప్పుకోవచ్చు. ఆయన ఎవరిని మాట్లాడాలో అర్థమవుతుంది. రెండోది, కళ్యాణ్ గారు ఎక్కడైతే ఓడిపోయారు అక్కడే పోటీ చేస్తారని ఒక ఆలోచన ఉంది. చూద్దాం, సర్వే జరుగుతోంది. కళ్యాణ్ గారికి సర్వే అవసరం లేదు. ఆయన పోటీ చేయాలనుకుంటే రాష్ట్రంలో ఏడ పోటీ చేయని గెలవచ్చు. మా తిరుపతి ఉంది గెలవచ్చు, ఈస్ట్ వెస్ట్లో గెలవచ్చు, విజయవాడలో గెలవచ్చు, రకరకాల ప్లేసులు ఉన్నాయి. కళ్యాణ్ గారు ఈసారి గెలిచే చోట పోటీ చేయడం కాదు, ఎక్కడ పోటీ చేసి ఆయన గెలుస్తాడు. ఈసారి మేము వైసీపీలాగా భయపడి ట్రాన్స్ఫర్ చేయట్లేదు. ఎక్కడైతే ఓడిపోయినా అక్కడే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయని సిద్ధాంతం ఆయన ఉన్నారు. చూద్దాం, ఇంకొక 10 రోజులు అది కూడా అనౌన్స్ చేయబోతాం మేము. రైట్. కిరణ్ గారు, అంటే నిజంగా కాలర్స్ అడిగినట్టుగానే ఏపీ రాజకీయాల్లో ఎక్కువగా ఈ పరస్పర దూషణలు ఎక్కువైపోయాయి. అంటే ప్రచారంలో ఆ పార్టీని ఈ పార్టీని ఆ పార్టీ దూషించడమే తప్ప అభివృద్ధి మీద కానీ లేకపోతే అవినీతి మీద కానీ ఒక స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ రిమార్క్స్ ఏమీ చేయట్లేదు. అంటే ఇలాగే కొనసాగితే ఎలా మరి? అంటే కేవలం ఆ దూషణలు ఆ తిట్ల పురాణం వినే జనాలు మీకు ఓటేస్తారంటారా, లేకపోతే నిజంగా వాట్ ఏపీ నీడ్స్ అన్న దాని మీద ఏమైనా ఫోకస్ పెట్టే అవకాశం ఉందా? మేడం, ఈ కొత్త సంస్కృతి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. గతంలో ఎప్పుడు కూడా ఇలా వ్యక్తిగత దూషణలు చేసే వాళ్ళు ఊర్లో ఎక్కడో 1-2 ఉంటాయి. టీడీపీ ప్రభుత్వం చూసాం. ఇక్కడ వైసీపీలో వార్డు కార్పొరేటర్ కానిచ్చి ముఖ్యమంత్రి, సాక్షాత్తు ముఖ్యమంత్రి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నాడు. బయటకు వచ్చి అనేక సార్లు 100 సార్లు తిట్టాడు. బయటకు వచ్చి ముఖ్యమంత్రి హోదా మర్చిపోయి ఆయన ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఇది కరెక్ట్ కాదు కదా. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు కామన్ వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు కామన్గా మాట్లాడతారు. ఇంకా కొంతమంది 5-6 మంది ఉన్నారు, చాలా వల్గర్గా మాట్లాడతారు. చంద్రబాబు గారిని మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు మాట్లాడతారు, జనసేన వాళ్ళు మాట్లాడతారు, అందరినీ కూడా మాట్లాడతారు. అంటే వాళ్ళకి ఏమంటే మాట్లాడే కొద్ది ప్యాకేజ్ ఆనందం. మనం మాట్లాడుతుంటే మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి ఉత్సాహంతో చూస్తాడు, మాకు ఇంకా మంచి అభివృద్ధి జరుగుతుంది, పథకాలు వస్తాయి, ఇంకా మాకు స్పెషల్ ప్యాకేజ్ వస్తుందేమో, మమ్మల్ని ఆయన బాగా చూసుకుంటాడేమో, మాకు ఏమైనా ప్రాజెక్టులు ఇస్తాడేమో అని ఆలోచనతో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు టీవీలో పెడితే ఎక్కడ చూసినా వైసీపీ బూతులే. గతంలో ఎప్పుడూ లేదు మేడం. మా పార్టీలో ఎక్కడో ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి మాట్లాడితే నాట్లాంటోడు కోప్పడి ఆవేశంగా తిడతామే తప్ప మా సంస్కారం మా సంస్కృతి అది కాదు. మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే కళ్యాణ్ గారిని విమర్శించొద్దని చెప్పి చాలాసార్లు చెప్పినా వినకపోతే పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు తిడతామే తప్ప వాళ్ళలాగా ప్రతిసారి మాట తిప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, దత్తపుత్రులను తిట్టడం, ప్యాకేజ్ స్టార్ తిట్టడం, అదే పని కట్టుకొని వైసీపీ నాయకులు మాట్లాడడం ప్రజలు చూస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాకే ఈ బూతు పురాణం రాజకీయం స్టార్ట్ అయింది మేడం ఈ రాష్ట్రంలో. కిరణ్ గారు, అంటే ఒకవేళ అంటే ఎన్నికలకు సమయం మరెంతో లేదు కాబట్టి మేనిఫెస్టో కన్స్ట్రక్షన్లో మీరు ఉండొచ్చు మీ పార్టీ. అయితే 5 ప్రయారిటీగా అడిగితే ఏం చెప్తారు? నిజంగా ఏపీ జనాలకు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సిన అంశాల్లో ప్రయారిటీ టాప్ 5 ఏ అంశాలు తీసుకోబోతున్నారు? టాప్ 1 రైతుకు నీరు అంటే రైతుకి పథకం ఫస్ట్ నెంబర్ 1 మేడం. రైతు నీరు రైతు పథకాలు పెట్టాము. రెండోది ఉద్యోగం, ప్రతి సంవత్సరానికి మినిమం
మినిమం అనుకున్నాము 25,000 ఉద్యోగాలు ఇస్తామని. ప్రతి సంవత్సరం మినిమం 25,000 ఉద్యోగాలు ఇవ్వాలని అనుకున్నాం. జాబ్ క్యాలెండర్ జగన్లాగా కాదు. మూడోది రాజధాని, మంచి అభివృద్ధి, మంచి రాజధాని ఏదైతే అమరావతి ఉందో ఆ రాజధాని డెవలప్మెంట్. 4 ఐటీ, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ ఇటువంటి కొన్ని ప్లేసుల్లో ఐటీ తీసుకొచ్చామనేసి. అన్నిటికి మించి కరెంటు బిల్లులు కానివ్వండి, నిత్యావసరాలు కానివ్వండి, గ్యాస్ బిల్లులు కానీ, గ్యాస్ రేట్లు తగ్గించడం కానీ ఇవన్నీ కూడా మేము మేనిఫెస్టో ఇంకా చాలా 5 కాదు ఇంకా చాలా ఉన్నాయండి. అలాగే అన్నిటి పోలవరం ప్రాజెక్టు ఇంతవరకు పూర్తి కాలేదు, మనం చూసుంటాం పోలవరం ప్రాజెక్టు. అలాగే సిపిఎస్ రద్దు కానివ్వండి, ఒకటి కాదు చాలా ఉంది మేనిఫెస్టో, చాలా పెద్ద మేనిఫెస్టో. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఏమీ చేయలే. అంతా మొత్తం మేనిఫెస్టో మా దగ్గర కట్టే ఉంది మేడం. ఆయన ఏదైతే పథకాలు పెట్టాడో ఆ పథకాలు కంటిన్యూ చేస్తామని చెప్పాం. దాంట్లో కొన్ని పథకాలు పేరు మారుస్తాం, బట్ ఇవన్నీ చేస్తాం. ఏవైతే జాబ్ క్యాలెండర్ కూడా ఉద్యోగాలు కానివ్వండి, అలాగే ఈ సిపిఎస్ రద్దు కానివ్వండి, ఈ సిలిండర్లు కానివ్వండి, ఇంటికి రేషన్ బదులు నగదు కానివ్వండి, ఇవన్నీ కూడా మేము ఖచ్చితంగా మంచి మేనిఫెస్టో ప్రజలకి అసలు ఏ దేశంలో ఎవరు ఇచ్చి ఉండరు అలాంటి మేనిఫెస్టో జనసేన టీడీపీ రెడీ చేస్తుంది మేడం. రైట్. సో టాప్ ప్రయారిటీగా జాబ్స్ అవి చూస్తామంటున్నారు. ఓకే, రాజు ఉన్నారు ఆస్ట్రేలియా నుంచి మీతో మాట్లాడడానికి. రాజు గారు. హలో సార్, వినిపిస్తుంది సార్? యా, మాట్లాడండి. హలో, నాకు 3 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. మీరు ఒక 2 minutes టైం ఇస్తే అడుగుతున్నారు. 3 క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఇప్పుడు మేనిఫెస్టో గురించి మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు. కాకపోతే మీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజన్నా ఎప్పుడన్నా మేనిఫెస్టో గురించి ఎక్కడన్నా ఏ మీటింగ్ లో అన్నా మాట్లాడారా? మీరు 2019 చూసుకోండి, ఇప్పుడు చూసుకోండి, 2019లో చూసుకుంటే జగన్ నిన్ను ముఖ్యమంత్రిని కానివ్వను అని మాట్లాడాడు తప్ప ఎక్కడన్నా మీ అధ్యక్షులు ఎక్కడన్నా నేను ఇది చేస్తాను అని చెప్పిన దాఖలాలు లేవు. దాని మీద మీ కామెంట్ చెప్పండి. ఇంకోటి వచ్చేసి, మీరు బీజేపీతో ఎలియన్స్ ఉన్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారే పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు ఏపీకి అని కామెంట్ చేసిన ఆయన, ఇప్పుడు దాని మీద మీ స్టాండ్ ఏంటి? రాజధాని మీద మీ స్టాండ్ ఏంటి? ఎందుకంటే అమరావతి మీద కూడా అదే చెప్పారు మీ పవన్ కళ్యాణ్ గారు, అమరావతి క్యాపిటల్ గా ఉండడానికి వీలు లేదు అని మాట్లాడిన ఆయన ఒకప్పుడు. దాని మీద, ప్రత్యేక హోదా మీద మీ స్టాండ్ ఏంటి? థర్డ్ వచ్చేసి, పవన్ కళ్యాణ్ గారే అక్యూజ్ చేశారు చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడు, ఇసుక అమ్ముకున్నాడు, లోకేష్ అవినీతి చేశాడు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మరి అదే సిబిఎన్ మీద, లోకేష్ మీద కేసులు పెడితే వచ్చి రోడ్డు మీద పడుకుని అంత రాద్ధాంతం చేసి సెంట్రల్ జైలుకి వెళ్ళి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది సార్? యా, డన్. యా, కిరణ్ గారు. రాజు గారు, రాజకీయంలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం తాటు పెట్టుకోవాలి. ఇది దేశ రాజకీయాలు కాదు, ప్రపంచ రాజకీయ చరిత్రలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రాజకీయం అంటేనే రాజకీయం, రాజకీయంగానే చేయాలి. రాజకీయం ఇట్స్ నాట్ కమిట్మెంటెడ్. రాజకీయం అంటేనే కాంట్రవర్సీ, అన్కంప్లీటెడ్, అలానే ఉంటుంది రాజకీయం అంటేనే. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. రాజకీయంలో ఆ రోజు మోడీ గారిని మేము విమర్శించాం. ఎందుకు? మనకి ఇవ్వాల్సిన ప్యాకేజీ కానివ్వండి, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పాచిపోయిన లడ్డూలు అన్నాం. వెరీ గుడ్. ఈరోజు 23 మంది ఎంపీలు గెలిచి జగన్మోహన్ రెడ్డి మెడలు వంచుతాను, కాళ్ళు దించుతాను, 150 మంది ఎమ్మెల్యేలు తీసుకొని ఏం చేశాడండి? కనీసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా ఆపలేకపోయాడు. ఎందుకండి? అంటే మీరు ఓట్లేసి చేసుకునే వాళ్ళు మీరు చేయలేరు, మాకు అవకాశం లేదు కాబట్టి మేము మాట్లాడాం. ఇప్పుడు మాకు అవకాశం వస్తుంది కాబట్టి ఈసారి మాట్లాడతాం. ఈసారి మేము పొద్దున ఊరికే పెట్టుకోవట్లేదు, మాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, ఆ కమిట్మెంట్ ప్రకారం తీసుకుందాం. ఉదాహరణ మీకు ఒక సబ్జెక్ట్ చెప్పి క్లోజ్ చేసే ఇష్యూని. ఇప్పుడు ఒక పేషెంట్ హాస్పిటల్లో ఒక హాస్పిటల్లో చనిపోతుంటాడు. ఆ హాస్పిటల్లో డాక్టర్ సరిగా చూసుకున్నప్పుడు పక్క హాస్పిటల్ డాక్టర్ వచ్చి అతనికి ఇంజెక్షన్ వేస్తాడు, అతను బతుకుతాడు. అతను లేచి ఎందుకు మీరు నన్ను బతికించారు, ఈ హాస్పిటల్ డాక్టర్ బతికించాలి, పక్క హాస్పిటల్ డాక్టర్స్ ఒప్పుకొని చెప్తారా? అలా చెప్పరు. నన్ను ఎవరో బతికించారు, చాలరా బాబు, దండం రా మహాన్ బాబు అంటాడు. అలాంటి పరిస్థితి మన రాష్ట్రం ఉన్నప్పుడు మనం ఇప్పుడు పొత్తులు వెళ్ళాల్సింది కాదు, మోడీ గారితో మనం మంచిగా ఉండాలి. మోడీ గారి దగ్గర నుంచి మనం రావాల్సిన మనకి ఏమున్నాయో హామీలు తెచ్చుకోవాలి, ఈ రాష్ట్రం బాగు చేసుకోవాలి. ఈ ఆలోచనలు పనిచేయాలి తప్ప అప్పుడు తిట్టాం కదా అనేసి మనం అటు అనుకుంటే ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఎవరు రాజకీయాలు చేయలేరు. రాజకీయాల్లో మనకి మినిమం కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, అవన్నీ జనసేన పార్టీలో నాయకుడు కళ్యాణ్ గారికి ఉన్నాయి. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతున్నాం, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గుతాం. రైట్. కిరణ్ గారు, తెలంగాణలో చూస్తే అంటే ప్రజల నాడి అంటే మార్పు, కాంగ్రెస్ ఒక నినాదంతో వచ్చింది, మార్పు రావాలి, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి.
అదే నినాదం అంటే ఆ కైండ్ ఆఫ్, ఎందుకంటే ఈ ఫస్ట్ టర్మ్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేకపోయారు కాబట్టి లెట్ us టేక్ ద ఛాన్స్ అని మీరు అలా అడగబోతున్నారా? హౌ? మేడం ఒకటండి, మేము అదే అడుగుతున్నాం, ముందు నుంచి అడుగుతున్నాం కదా, ఓటు చేయలేనివ్వం, జగన్మోహన్ రానివ్వం. అది ఇదే కాన్సెప్ట్తో అయితే వెళ్తున్నాం. ఇది పక్కా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు రానివ్వమంటే మేడం మనం చూస్తున్నాం, ఆయనకి పరిపాలన ఇస్తే 150 మందికి ఒక ఎమ్మెల్యేని ఇస్తే చెత్త పరిపాలన ఏంది మేడం. లాస్ట్కి ల్యాండ్ యాక్ట్ టైటిల్ చూసాం, ఒక యాక్ట్ ఏంది మేడం అంటే యాక్ట్, మన సైట్లు మనం కోర్టుకు పోకూడదంట, ఖాళీ స్థలాలు కానీ కనిపిస్తే ఎంఆర్ఓ సంతకం పెడితే అయిపోతుందంట. ఎక్కడైనా చట్టం ఉందా మేడం? ఇలాంటి తుక్లక్ యాక్ట్లు ఇలాంటివి తీసుకొచ్చి చంపుతాడు జనాల్ని. జనం భరించలేరని చెప్పే కదా మేడం మేము ఫైట్ చేసేది. నీకు 150 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి నువ్వు నిజంగా మంచి పరిపాలన చేస్తుంటే ఈరోజు ప్రజలు నీ వెంట ఉండేవాళ్ళు, ఈరోజు జనసేన కానీ టీడీపీ కానీ ఇంత క్యాడర్ కానీ ఈరోజు నిలబడేవాళ్ళం కాదు, మేము ఎలక్షన్లు చేసేవాళ్ళము కాదు, అన్ని పార్టీలు ఖాళీగా కూర్చునేది. నీకున్న ఇచ్చిన ఎమ్మెల్యేలతో నువ్వు పరిపాలన చేస్తుంటే రావడం నువ్వు కూల్చడంతో వచ్చావు, కూలుస్తూనే ఉన్నావు, కట్టింది ఏమీ లేదు, అన్నీ కూలుస్తూనే ఉన్నావు. కాబట్టి బాధేస్తుంది ఎవరికైనా. కాబట్టి ఆ రాజధాని ఆ రోజు నువ్వు అసెంబ్లీలో 2015లో ఎక్కడ రాజధాని పెట్టినా వైసీపీ మద్దతు ఇస్తుంది చేతులు ఎత్తి. ఈరోజు 3 రాజధానులు 30 రాజధానులు అంటున్నావు కదా, ఒక రాజధానికి దిక్కు లేదని చెప్పి మీ ఆర్థిక శాఖ మంత్రి చెప్తుంటే రాజధాని చెప్పి ప్రజలను మోసం చేస్తుంటే ఇవన్నీ ఎందుకు అడగకూడదు? అడగాలి కాబట్టి బయటకు చెడుతున్నాం మేడం. కాబట్టి చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ఓడించడమే లక్ష్యం, రాష్ట్రం బాగు చేసుకోవాలని చెప్పి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం మేడం. రైట్. శ్రీధర్ రెడ్డి ఉన్నారు న్యూయార్క్ నుంచి. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే అండి. ఒక 2 క్వశ్చన్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఓటు బ్యాంకు లేదు కదా, మరి వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే నిజంగా కొంత నెగటివ్ ఇంపాక్ట్ ఉండొచ్చు. ఎందుకంటే మైనారిటీ ఓట్స్ కానీ లేకపోతే కొంచెం SC/ST ఓట్స్ కానీ పడకపోయే అవకాశం ఉంది. ఈ 10 ఏళ్లలో బీజేపీ కూడా రాష్ట్రానికి పెద్దగా చేసింది కూడా ఏం లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన ఎన్నడూ అడిగింది లేదు. కాబట్టి బీజేపీతో పొత్తు ఇంకా నెగటివ్గా ఇంపాక్ట్ ఉంటుందేమో. ఎందుకంటే స్పెషల్ స్టేటస్ ముగిసిన అధ్యాయం అన్నారు, తర్వాత రైల్వే జోన్ లేదు, తర్వాత ప్రత్యేకంగా నిధులు లేవు. కాబట్టి కేవలం ఈ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు అప్పులు ఇవ్వటానికి తప్ప ఈ 5 ఏళ్ళు రాష్ట్రానికి ప్రత్యేకంగా చేసింది లేదు. కాబట్టి వాళ్ళకు ఓటు బ్యాంకు కూడా పెద్దగా లేదు. కాబట్టి ఏమైనా నెగటివ్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా, అది ఆలోచించుకున్నారా? మైనారిటీ ఓట్స్ పడకుండా పోయే ఛాన్స్ ఏమైనా ఉందా? ఫస్ట్. సెకండ్ ఏంటంటే అండి, మీరు ఇప్పుడు ఈ వైఎస్ వివేకానంద రెడ్డి కేసు 5 సంవత్సరాల నుంచి సిబిఐ చేస్తూ ఉంది కదా, ఆ సిబిఐ రిపోర్ట్స్ టు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్. కాబట్టి అదొకటి. ఈ కోడికత్తి కేసు NIA సెంట్రల్ ఏజెన్సీ, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే నేను సీఎంను, నాకు టైం లేదు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడానికి అని చెప్పేసి అది నడుస్తుంది. ఈ 4-5 ఏళ్ల నుంచి ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కీలకమైన కేసు సెంట్రల్ ఏజెన్సీ హ్యాండిల్ చేస్తుంది. ఆ సెంట్రల్ ఏజెన్సీ రిపోర్టింగ్ టు ప్రైమ్ మినిస్టర్. ఈ ప్రైమ్ మినిస్టరే మరి ఏమైనా అనకూడదేమో, ఈ కేసులను ఏమైనా డిలే చేస్తున్నారా, కాపాడుతున్నారా, సిబిఐ NIAని వీక్ చేస్తున్నారా? ఎందుకంటే సిబిఐ పట్టించుకోదు, ఇటు NIA పట్టించుకోదు. ఒక మర్డర్ కేసు లోకల్ పోలీస్ స్టేషన్, ఒక ఎఫిషియంట్ CISIలు తేల్చే మర్డర్ కేసుని సిబిఐ 5 ఏళ్ళు ఏందండి. వైఎస్ వివేకానంద రెడ్డి ఆయన కూతురు కోట్ల చుట్టూ తిరుగుతుంది. పాపం వాళ్ళన్న రాష్ట్రానికి సీఎం, ఆయన పట్టించుకోడు. ఆయన తెలుసు పాపం వాళ్ళ సొంత ఛానల్లో గుండెపోటుని గొడ్డలిపోటును గుండెపోటుగా ప్రసారం చేసుకున్న మహానుభావుడు ఆయన. మీరు ఈ ప్రచారంలో అసలు ఈ పాయింట్స్ తీసుకురావట్లేదండి. మీరు ఈ పాయింట్స్ వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఒకటి, కోడికత్తి సీను NIA ఒకటి, ఈ 2 పవన్ కళ్యాణ్ గారు మాటల తూటాలు పేలితే ఆంధ్రప్రదేశ్ ఒక షేక్ రావాలి ఈ 2 కేసుల పైన. అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి తప్పించుకుంటున్నాడు ఈ 2 కేసుల నుంచి అన్నది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితేనే అది వస్తుంది ఒకటి. ఇంకొక పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా సెక్యూరిటీ పెంచాలండి. ఎందుకంటే ఆయనకు ఎన్నికల టైం వరకు మీ గ్రాఫ్, మీ కాంబినేషన్ అదిరిపోయేటట్టుగా ఉంది. కాబట్టి ఆయనకు ప్రాణాలకు కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన సెక్యూరిటీ మాత్రం బాగా పెంచండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు.
మీ కోరిక ప్రకారమే పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ కేంద్రం పెంచుతుంది. గతంలో కూడా కేంద్రం ఇస్తామంటే పవన్ కళ్యాణ్ గారు అవసరం లేదు, మా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారని చెప్పారు. ఇప్పటికే ఆయన 50 మంది ప్రైవేట్ బోన్సల్ని ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నారు. కేంద్రం కూడా జెట్ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మీతో పాటు మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం వంగవీటి రంగా గారిని చూసుంటాం, తర్వాత అనేక పరిణామాలు చూసుంటాం రాష్ట్రంలో ఎలా ఉందో. ఈసారి జరగకుండా పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, ఈ రాష్ట్ర ప్రజల మీద ఉంది. కాబట్టి సెక్యూరిటీ తీసుకుందాం. అలాగే ఈ కేసుల మీద పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు మాట్లాడారు. కోడికత్తి సీను విషయం కానివ్వండి, ఈ వివేకానంద రెడ్డి గారి విషయం కానివ్వండి, ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఈ విషయం మీద కేంద్రంతో కూడా గతంలో మాట్లాడినాం. దీని మీద కోర్టులో ఉంది కాబట్టి మనం కొన్ని విషయాలు మాట్లాడకూడదు, మాట్లాడకపోవడం బెటరు. ఎందుకంటే న్యాయస్థానాలను మనం గౌరవించాలి. ఖచ్చితంగా ఈ కేసుల్లో ఎవరైతే ముద్దాయి ఉన్నారో అవినాష్ రెడ్డి అని చెప్పి ప్రధాన అనుచరుడు అని చెప్తున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష పడుతుంది. కత్తి సీనుకు కూడా మొన్నే పాపం బెయిల్ రావడం చాలా సంతోషం. 5 ఏళ్ళ తర్వాత ఇది కూడా కేసు సెంటర్లో ఉంది. ఇవన్నీ కూడా ఇక 2 నెలల్లో రేపు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఎన్నో కేసులు తప్పించుకోవచ్చు, కానీ ఈ కేసులో తప్పించుకోలేడు. ఎందుకంటే ఈరోజు లాలుచి పడో లేకపోతే మెహర్బానీ కోసం కాళ్ళ మీద పడో నువ్వు ఏం చేస్తున్నావు ప్రజలు చూస్తున్నారు. కానీ కోర్టులో ఉన్న గురించి మనం రాజకీయ నాయకులు మాట్లాడకూడదు. కాబట్టి మేము మాట్లాడకూడదు. వాస్తవంగా దీనిలో జరుగుతున్న అన్యాయాలు ప్రజలు గమనిస్తున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల పాత్ర ఉంది చెప్పి గతంలో చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా త్వరలో బయటపడతాయి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సెక్యూరిటీ పెంచుతాం. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే టార్గెట్ చేసి మాట్లాడతారు మీరు వెయిట్ చేసి చూడండి కొద్ది రోజుల్లో. రైట్. కిరణ్ గారు, అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అంటే పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది, బాగలేదని మీరు కామెంట్ చేస్తున్నారు. అంటే 150 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఒక పార్టీ, అంటే ఎమ్మెల్యేలు కూడా ఏం చేయలేకపోతున్నారా? అంటే డిస్ట్రిక్ట్స్లలో కానీ వాళ్ళ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, అవి కూడా ఒక స్టాండర్డ్కి లేవంటారా? హౌ డు యూ కామెంట్? మేడం, ఒకవేళ ఎమ్మెల్యేలు నిజంగానే వాళ్ళ పనితీరు బాగుంటే ఇప్పుడు 80 మంది మార్చాడు జగన్. ఎందుకు మార్చాడు మేడం? ఎందుకు మార్చాడు అంటే కొంతమంది 10, 15, 20 మంది పనితీరులు బాగుంది. అది కూడా ఏదంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులు, వాళ్ళు వీళ్ళు ఎవరో డబ్బులు ఇచ్చుకొని చేసుకున్నారు. కానీ కొంచెం ఆర్థిక లావాదేవీలు మిగతా మార్చేశారు మేడం. నిజంగానే పనితీరు బాగుంటే ఎందుకు మారుస్తారు? ఈరోజు ఒక ఆఫీసరు, ఒక సీఏ, ఎస్ఏ పని సరిగా చేయకపోతే మార్చేస్తారు. అలాంటిది ఎమ్మెల్యేని మార్చాలంటే కారణం ఏంటి? అక్కడ ఎమ్మెల్యే పనితీరు బాగలేదు కాబట్టి, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది కాబట్టి, వీళ్ళు గెలిచిన వేస్ట్ కాబట్టి వాళ్ళని మార్చడం జరిగింది. ఇది కరెక్ట్గా తెలుస్తుంది అందరికీ ఎందుకు మారుస్తున్నాడో. ఎందుకు కొంతమంది మార్చలేదు? వాళ్ళు పనితీరు ఏదో 1, 2 చోట వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సపరేట్ నిధులు ఇస్తున్నాడు, వాళ్ళకి కావాల్సిన రెడ్డి గారికి అన్నీ సమకూర్చున్నాడు కాబట్టి వాళ్ళు పనులు చేసుకుంటారు. మిగతా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఎమ్మెల్యేలకు, కాపు ఎమ్మెల్యేలకి నిధులు ఇవ్వట్లే, పనులు జరగట్లేదు. ఎక్కడ కూడా వాళ్ళ మాట వార్డు మెంబర్ కూడా వినట్లేదే. ఇవన్నీ కూడా గమనించి వాటికి వ్యతిరేకత మొదలైంది మేడం. అక్కడ అది విషయం మేడం. రైట్. కిరణ్ గారు, అంటే జనసేన పార్టీ పరంగా ఎవరైనా మాట్లాడితే 1, 2, 3, 4 పర్సనాలిటీస్ తప్ప మిగతా ఒక సెకండ్ రో కైండ్ ఆఫ్ క్యాడర్ ఎప్పుడు కనిపించదన్న ఒక కామెంట్ ఎప్పుడు మీ పార్టీ ఎదుర్కొంటూ ఉంటుంది. దానికి ఏం సమాధానం చెప్తారు? అంటే లీడర్ హ్యాస్ టు మేక్ పీపుల్, అంటే క్యాడర్ని కూడా తయారు చేయాలి అని అంటుంటారు కదా. సో ఆ ప్రక్రియ జనసేనలో అవుతుందా, లేకపోతే ఓన్లీ ద ఫస్ట్ ఫ్రంట్ ఆఫ్ లీడర్స్ విల్ లీడ్ ద పార్టీ? మేడం, అలా ఏం లేదు మేడం. జనసేన పార్టీ స్టార్టింగ్ పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఒకటే 2019లో 125 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈరోజు పుత్తుగా లేకపోతే 175 నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారు. ఒక్కొక్క చోట 2, 3 అభ్యర్థులు ఉన్నారు, కొన్ని చోట్లయితే జనసేనకి. కాబట్టి ప్యాటర్ బ్రహ్మాండం ఉంది. పార్టీ పెట్టినప్పటికీ ఈ రోజుకి 10 ఏళ్లలో జనసేన పార్టీ ఎక్కడికో రీచ్ అయింది. ప్రజల్లో కూడా ఆదరణ ఉంది, ప్రజలు మా వైపు ఉన్నారు. పార్టీ క్యాడర్ బలంగా పెరిగింది. ఒక్కసారిగా అన్ని కమిటీలు వేసుకున్నాం. పార్టీ చాలా పటిష్టంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం మేడం. రైట్. ఒక పార్టీ అంటే ప్రజా పరిపాలన ఎప్పుడైతే ఆలోచిస్తుందో అంటే ప్రజా సంక్షేమ పథకాలు అలాంటివి రచిస్తూ ఉంటుంది. సో ఇప్పుడున్న పథకాలు అంటే ఏ పార్టీ వచ్చినా కానీ కొన్ని ప్రజా సంక్షేమ పథకాలు పెడుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అంటే ఒకవేళ జనసేన ఇన్ ఫ్యూచర్ ఒకవేళ అధికారాన్ని చేపట్టబోతే ఎలాంటి పథకాలు, అంటే ఇప్పుడున్న పథకాలు తీసేస్తారా? ఇట్ కీప్స్ హ్యాపెనింగ్. అదొక అంటుంటారు కదా, గత పథకాలని పక్కన పెట్టి తమ పథకాల పేర్లు పెట్టి ముందుకు తీసుకెళ్తుంటారు. అలాంటి అంటే ఎలాంటి పథకాలను రచిస్తున్నారు అనుకోవచ్చు జనసేన? మేడం, పవన్ కళ్యాణ్ గారికి ఒక ఆశ ఉండదు మేడం, ఆశయం ఉండదు దానికి. పథకాలకి పేర్లు పెట్టాలని. ఏది వైఎస్ జగన్ ఆసరా, రాజశేఖర రెడ్డి ఆసరానో, లేకపోతే జగన్ విద్యాదీవన్, ఇవి కాదు.
ఆయన ఈ దేశం కోసం ప్రాణాలు ఎవరు అర్పించారో వాళ్ళ పేర్లు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ కోసం చనిపోయిన అల్లూరి సీతారామరాజు గారు కానివ్వండి, పొట్టి శ్రీరాములు గారు కానివ్వండి, అదేవిధంగా మహాత్మా గాంధీ గారు కానివ్వండి, జ్యోతిరావు పూలే గారు, డొక్కా సీతమ్మ, ఇటువంటి వాళ్ళ పేర్లు పెడదాం. ఇంకా రాబోయే జనరేషన్కి వాళ్ళు ఎవరు తెలుస్తుంది. ఎంతసేపు జైలుకి వెళ్ళిన పదార్థంలో జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి జగనాశన, జగనన్న పథకం, జగనన్న బియ్యం, జగనన్న విదేశీ విద్య, ఇది కాదు కదా కావాల్సిందే. ఈ దేశం వచ్చింది ఎవరి కోసం వచ్చింది, వాళ్ళ పేర్లు నెక్స్ట్ జనరేషన్, మా పిల్లల తరం, నెక్స్ట్ పిల్లల తరం జనరేషన్ తెలియాలి ఎవరు వాళ్ళంతా అని తెలుసుకోవాలంటే కనీసం మనమన్నా ఈ ట్రెండ్ మారుద్దామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారు. కాబట్టి ఈ పథకాలు కొన్ని పథకాలకు పేరు మార్చైతే ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం మేడం. రైట్, మీతో మాట్లాడడానికి నరేష్ ఉన్నారు ఫ్లోరిడా నుంచి. నరేష్ గారు. హలో, నమస్కారం అండి. ఇది యాక్చువల్గా ఈ టీడీపీ కానీ వైఎస్ఆర్ కూడా మీద కూడా చాలా వరకు మూవీస్ వచ్చాయండి ఇది వాళ్ళ బయోగ్రఫీ మీద. బట్ పవన్ కళ్యాణ్ చాలా హానెస్ట్ గా ఇప్పుడు చాలా వరకు ప్రతిరోజుకి 1 crore సంపాదించేవాడిని, బట్ నేను ఇప్పుడు ప్రజాసేవ కోసం అని ఇప్పుడు మనం చూస్తున్నాం లాస్ట్ 10 years నుంచి. ఒక మంచి మూవీ లాంటిది ఒకటి పవన్ కళ్యాణ్ మీద తీసేసి అంటే అటువంటిది ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకంటే తనకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఒక మంచి మూవీ తీసి అసలు తన ఆలోచనని తన దాన్ని ఒక మీడియా ద్వారా చేసి ఈ ఎలక్షన్ ముందు కనుక ఒకటి మనము మంచి త్రివిక్రమ్ గారు మంచి ఏదన్నా పెట్టి చేస్తే అది మంచి ప్రజల్లోకి వెళ్ళే ఆలోచన అదొకటి. మళ్ళీ ఇంకొకటి కూడా ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు చాలా వరకు 10 years నుంచి అసలు ఎటువంటి మూవీ చేయట్లేదు, ప్రజల గురించే తిరుగుతుందండి. తను కూడా యాక్చువల్గా నన్ను అడిగితే పద్మశ్రీ అవార్డుకి తను కూడా మంచి అభ్యర్థి అని అనుకుంటున్నాను. అంటే పద్మశ్రీ రావాలి అని అనుకుంటున్నాను. దాని గురించి కూడా మీరు ఒకటి, ఎందుకంటే చాలా హానెస్ట్ గా ఇంత ప్రతిరోజు రాజకీయాలు చేయడము, మంచి ఆదాయాన్ని వదిలేసేసి ప్రజాసేవ కోసము ఇంతవరకు ఇటువంటి నాయకుడు లేరండి. సో అటువంటి పద్మశ్రీ గురించి కూడా మనము కొంచెం ఫైట్ చేస్తే తనకు అది ఒక మంచి తన లైఫ్ టైం లోపల అది ఒక మంచి మన శాంతిగా మనకు కూడా ఒక మంచి గౌరవం కదా అనేది ఒకటి చెప్పండి. థ్యాంక్ యూ. మంచి సూచన, ఆలోచించాలి కిరణ్ గారు. థ్యాంక్ యూ నరేష్ గారు. పద్మశ్రీ పద్మభూషణ్ మంచి అవార్డు పవన్ కళ్యాణ్ గారు రావాలని చెప్పి మేము కూడా కోరుకుంటాం. ఎందుకంటే ఆయన మీరు చెప్పారు మూవీల గురించి. పవన్ కళ్యాణ్ గారు సినిమాలో నటించి నిజ జీవితంలో వచ్చేసరికి ఆయన ప్రజాసేవలో ఉన్నాడు. ఈ రాజకీయ నాయకులు సినిమాలో ప్రజాసేవ చేసి నిజ జీవితంలో నటిస్తున్నారు కాబట్టి సినిమాలు తీసుకుంటున్నారు వాళ్ళు. హీరో వాళ్ళు ఎందుకు సినిమాలు చేసుకుంటే వాళ్ళు గొప్పతనం చూపించడానికి సినిమా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ గొప్ప వ్యక్తి, ఆయన మంచి నేచర్ హ్యూమన్ బీయింగ్ ఉంది కాబట్టి ఆయన గురించి మనం మాట్లాడే అవసరం లేదు. కాబట్టి సినిమాలు అవసరం లేదు ఆయనకి. ఇప్పుడు ఉన్న సినిమాలు ఆయన కంప్లీట్ చేయట్లేదు. ఉన్న సినిమాలు ఒప్పుకొని 2-3 సినిమాలు ఇంకా అవే కంప్లీట్ కాక ఎలక్షన్లో చూద్దాంలే అని చెప్పి ఆలోచన పక్కన పెట్టారు. కాబట్టి ఆయన సినిమాలు అనేది ఆయన వృత్తి అంతే. వీళ్ళు జనాన్ని మోసం చేయడానికి సినిమా తీస్తున్నారు. మేము ఇలాంటి వాళ్ళు జనం చూడట్లేదు కాబట్టి సినిమా పరంగా చూస్తారేమని చెప్పి సినిమాలు తీస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం సినిమా ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. అంటే ఆయనకి ఊహకందని అభిమానులు ఉన్నారు కానీ సినిమా పరంగా పవన్ కళ్యాణ్ గారి ప్రజల్ని అట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. వాస్తవంగా అయితే ఆయన ప్రజాసేవ చేయాలి, రాజకీయాల్లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. మనం కోరుకుంటాం. ఖచ్చితంగా ఆయన పద్మశ్రీ కాదు పద్మభూషణ్ కూడా రావాలని చెప్పి కూడా మనం అందరూ కూడా ప్రార్థిస్తాం. రైట్ కిరణ్ గారు, మళ్ళీ పొత్తుల విషయాన్ని మాట్లాడుకుంటే ఇప్పుడు 3 పార్టీలు కలిసి వెళ్ళబోతున్నాయి కాబట్టి అంటే సీట్ల పరంగా ఎలా, అంటే సీట్ల రేషియో ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మీరు ఇందాక అంటూనే ఉన్నారు పవన్ గారు నెక్స్ట్ ముఖ్యమంత్రి అవుతారు అన్న ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో సీట్ల రేషియో ఎలా ఉండబోతోంది? మేడం, మొన్న కళ్యాణ్ గారు ఓపెన్గా చెప్పారు బహిరంగ సభలో 1/3 మాకు సీట్లు ఉంటుంది అన్నాడు. క్లియర్, 1/3 మాకు సీట్లు ఉంటుంది అంటే 175లో మాకు 50-60 స్థానాలు ఖచ్చితంగా వస్తాయనేసి మా అంచనా. అలాగే బీజేపీ కూడా వచ్చింది కాబట్టి ఇంకా మంత్రాలు జరుగుతుంది. పెద్దలు అమిత్ షా గారు మాట్లాడుతున్నారు, మోడీ గారు మాట్లాడుతున్నారు, నడ్డా గారు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా రేపు ఎల్లుండికి క్లారిటీ వచ్చేస్తుంది మేడం. సీట్లు పొత్తుల విషయంలో అయితే జనసేన పార్టీ న్యాయం జరుగుతుంది, మాకు అన్యాయం జరగదు. ఎందుకంటే ఏ రోజైతే మేము టీడీపీతో పొత్తు పెట్టుకుంటూ అనుకున్నామో ఆ రోజు మేము కమిట్మెంట్తో వచ్చాము. మాకు ఎక్కడ మోసం జరగదు. ఖచ్చితంగా పొత్తుల్లో పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి గౌరవం ఉంటుంది, మాకు తగిన స్థానం ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మేము టీడీపీలో పొత్తులో ఉన్నామో కాదు, టీడీపీ మాత్రలో పొత్తులో ఉన్నాం కాదు, అందరం కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తున్నాం. ఈ విషయాన్ని ప్రజలు తెలుసుకున్నాడు. మేము చాలామంది టీడీపీతో పొత్తులో కాదు, ముగ్గురం కలిసి పోటీ చేస్తున్నాం, ఇద్దరం కలిసి పోటీ చేస్తున్నాం అని చెప్పాలి. ఇది ఈ స్ట్రాటజీ పబ్లిక్లోకి వెళ్ళాలి మేడం. చాలామందికి ఆ విషయం తెలియక మీరు టీడీపీతో పొత్తులో ఉన్నారు కాదు. ఏం జనసేనతో టీడీపీ పొత్తు ఉండొచ్చు కదా, జనసేన టీడీపీ పొత్తు ఉండొచ్చు కదా. పొత్తుల సమస్య కాదు ఇక్కడ. మేము కలిసి పోటీ చేస్తున్నాం, కలిసి యుద్ధం చేస్తున్నాం.
రైట్. ఇక ముఖ్య నేతలంతా ఢిల్లీ టూర్ ప్లాన్ చేసుకుంటున్నారు. మరి పవన్ గారి ఢిల్లీ టూర్ ఏమైనా షెడ్యూల్ అవుతుందా, అవకాశం ఉందా? ఉంది మేడం. 15 రేపు ఎల్లుండి కూడా పిలుపు ఉంది మేడం. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మంగళగిరికి చేరుకున్నారు. రేపు కొన్ని పార్టీ ఇంపార్టెంట్ కార్యకర్తలతో సీట్ల సర్దుబాటు విషయం ఉంది. వెళ్తే రేపు నైట్ కానీ ఎల్లుండి కానీ ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఉంది. అక్కడి నుంచి మళ్ళీ 14-15 తేదీల్లో ఉదయగోర జిల్లా పర్యటన ఉంది. ఢిల్లీ పర్యటన ఉంది మేడం. ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్ళొచ్చాక గల్లీ రాజకీయాలు పూర్తిగా మారిపోతాం మేడం. సో మొత్తానికి పొత్తులతో ముందుకెళ్ళి పగ్గాలు చేపట్టాలని జనసేన లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏ విధంగా కన్విన్స్ చేయబోతోంది అంటే కేవలం అంటే మీ పార్టీ లక్ష్యం వేరు, ప్రజల ఆశయం రెండు కలవాలి. ఇట్ షుడ్ బి ఇన్ అ సింక్. సో ప్రజలకు కావలసిన పరిపాలన ఇస్తూ అలాగే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని దించటం ఎలా రెండు అనుసంధానించబోతున్నారు? మేడం, ప్రజల పరిపాలన ముఖ్యం మాకు. మేము ప్రజల పరిపాలన రావాలంటే వైసీపీని దించి ఆ ప్రభుత్వం చేపట్టాక ఇప్పటికే రాష్ట్రము కొన్ని లక్షల కోట్ల అప్పుల్లో 4 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు అంటారు. ప్రతి మనిషి మీద 3 లక్షల అప్పు ఉందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా సర్దుబాటు చేయాలి. ఇంకా గవర్నమెంట్ ఫామ్ చేయాలి. గవర్నమెంట్ ఫామ్ చేశాక ఇంకా పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు కూడా న్యాయం చేయాలి. జైలుకి వెళ్ళారు, కేసులు పెట్టుకున్నారు, ఆస్తులు అమ్ముకున్నారు, చనిపోయారు కొంతమంది, నెలల తరబడి జైల్లో ఉన్నారు. ఇవన్నీ కూడా చూడాలి. వాళ్ళందరికీ న్యాయం చేయాలి. అట్ అ టైం ప్రజలకి మంచి చేయాలి. పార్టీ డెవలప్ అవ్వాలి, అడ్మినిస్ట్రేషన్ రావాలి, రాజధాని పెట్టాలి. ఒకటి కాదు మేడం, చాలా ఉన్నాయి. ఎందుకంటే మనము వితౌట్ హ్యాండ్తో రాష్ట్రానికి వచ్చాం. గత 5 ఏళ్ళలో ఏదో కాస్తో కూస్తో రాజధాని పెట్టుకొని ఏదో జనంలోకి వచ్చాం. కొన్ని పరిశ్రమలు వచ్చాయి 2014 జనసేన టీడీపీ హయాంలో. ఇప్పుడు 2019 తర్వాత ఈ 5 ఏళ్ళు పూర్తిగా ఉన్నది పోయా, కొత్తది రాలా. కాబట్టి మళ్ళీ అధికారం చేపట్టాక మళ్ళీ మాకు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 10 ఏళ్ళుగా అధికారం కంటిన్యూగా ఈ కూటమిగాను ఉంటే ఈ రాష్ట్రం మినిమం హైదరాబాద్ టచ్ చేసే ఆలోచన అయితే కనిపిస్తుంది మేడం. రైట్. సో ఎప్పుడు అనేటట్టుగానే అంటే ప్రజలు ఎప్పుడు తనకి ప్రయోజనాన్ని చేకూర్చే పార్టీనే ఎన్నుకుంటారు. కాబట్టి అలాంటి ప్రజా ప్రయోజనం కోసం జనసేన అండ్ పొత్తులు పనిచేస్తుంటాయి. కాబట్టి మేబీ యూ కెన్ ఎక్స్పెక్ట్ నెక్స్ట్ పవర్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం కిరణ్ గారు. ఇది ఈరోజు వారధి. చూస్తూనే ఉండండి TV9.